గంజాయి ఈ పేరు మాటిమాటికి వినిపిస్తూ ఉంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి బ్యాచ్ మాత్రం చెలరేగిపోతూనే ఉంది. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అనే తేడా లేకుండా గంజాయిని సాగు చేస్తున్నారు. తాజాగా త్రిపురలో భారీగా గంజాయిని ధ్వంసం చేశారు. ఒక్క త్రిపురలోనే 75 కోట్ల విలువైన గంజాయిని సాగు చేశారు. విషయాన్ని తెలుసుకున్న బలగాలు 170 ఎకరాల విస్తీర్ణంలోని గంజాయిని ధ్వంసం చేసింది. తెలంగాణలోని మహబూబ్ నగర్లో కూడా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిపై స్పెషల్ స్టోరీ. గంజాయిని సేవించవద్దంటే ఎవ్వరు వినడం లేదు. ఆరోగ్యం పోవడమే కాకుండా కుటుంబాలు కూడా దెబ్బతింటాయంటే పెడచెవిన పెడుతున్నారు. అయితే గంజాయిని సేవిస్తే భారీ నష్టం ఉందంటున్నారు డాక్టర్లు. గంజాయిని సేవించడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి. గంజాయిలో ఉండే టెట్రాహైడ్రోకార్నాబినాల్ అనే రసాయనం మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఆలోచన శక్తి తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి బలహీనమవుతుంది, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. దీంతో మనుషులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారో వారికే తెలియదు, నేరాలకు కూడా పాల్పడతారు. ఈ విషయంపైనే పోలీసులు దృష్టి పెట్టారు. ఎక్కడ గంజాయి కనబడ్డా అక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా త్రిపురలో అక్రమంగా భారీ ఎత్తున గంజాయిని సాగు చేస్తున్నారు. దాదాపు 170 ఎకరాలలో గంజాయిని పండిస్తున్నారు. త్రిపురలోని సెపాహిజ్ల జిల్లా సోనామురా అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున గంజాయి పండిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు బలగాలు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయి. 170 ఎకరాల్లో గంజాయి వనాన్ని గుర్తించాయి. భారీ ఎత్తున బలగాలు కత్తులను చేతబట్టి గంజాయి వనాన్ని ధ్వంసం చేశాయి. దాదాపు 8 గంటల తర్వాత పూర్తి వనాన్ని కాలబెట్టారు. ఈ ఆపరేషన్లో పోలీసులతో పాటు సాయుధ దళాలు పాల్గొనడం గమనార్హం. సాయుధ దళాలు గంజాయి విషయంలో ఆపరేషన్ పెద్దగా నిర్వహించవు. ఈసారి మాత్రం 170 ఎకరాలలో గంజాయి వనం ఉండడంతో బలగాలు కూడా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా చేసుకున్నాయి బలగాలు. అటవీ భూమి ఆక్రమణ, దుర్వినియోగాన్ని నివారించనున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని బలగాలు సమన్వయంతో డ్రైవ్ జరుపుతామని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. గంజాయి తోటల పెంపకం చేపట్టిన వారిని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందన్నారు. తాజాగా మహబూబ్ నగర్లో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మహబూబాబాద్, తొర్రూరులో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బరంపురం నుంచి వనపర్తికి గంజాయిని తరలిస్తుండగా తొర్రూరు బస్టాండ్లో గంజాయిని గుర్తించారు. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని సేవించడం వలన యువత భవిష్యత్తు పాడవుతుంది. గంజాయికి బానిసగా మారే ప్రమాదం ఉంది. మొదట సరదాగా ఒత్తిడి తగ్గించుకునేందుకు మొదలెట్టినా క్రమంగా దాన్ని వదులుకోలేకపోతారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం గతంలో గమనించింది. దేశవ్యాప్తంగా గంజాయిని నిషేధించింది. రవాణా చేసినా జైలుకు పోక తప్పదు. త్రిపురలో భారీ గంజాయి పట్టుకోవడంతో అన్ని రాష్ట్రాల పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఈ ఆపరేషన్లో BSF, త్రిపుర స్టేట్ రైఫిల్స్, అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నాయి.